రామచరిత్రకి ప్రాణం పోసినది ఒక నారీమణి సీతమ్మ. ఆ నారీమణిని స్మరించేట్టుగా మన ఊళ్ళో, మన సర్పవరంలో మా వెంకటాచార్యులు గారు పురాణం వంశం వారి యొక్క మర్యాద నిలబెడుతూ, వారు ఎప్పుడో 1800 సంవత్సరంలో ఎప్పుడో, ఎందుకంటే అక్కడ తవ్వి తీసిన నాణేలు ఇందాక చూపించాడు మా వెంకటాచార్య స్వామి. ఆ నాణేల్లో కొన్ని నాణేలని పాలిష్ చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వేసిన 1 అణా ఉంది, దాని 1 అణా అని ఉంది దాని మీద. అణా అంటే ఎంతో తెలిసిన ఆ రోజుల్లో $16. అంటే బహుశా అది 19వ శతాబ్దంలో ఎప్పుడో నిర్మాణం చేసినటువంటి మందిరం, శ్రీరామ మందిరం. మన భావనారాయణ స్వామి సన్నిధికి ఎదురుగా ఈ రాముడి యొక్క చిన్న సన్నిధిని అప్పట్లో వాళ్ళ వంశం పెద్దలు ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుని ఆరాధన చేస్తూ ఉంటే అది శిథిలమైంది. కొత్త ఆలయాలు కట్టడం పెద్ద కష్టమేం కాదు, ఎవరో 10 మంది పూనుకుంటే కొత్త ఆలయం వచ్చేస్తుంది. కానీ చరిత్ర కలిగిన ఒక ఆలయాన్ని జాగ్రత్తగా జీర్ణోద్ధరణ చేసి ఆ చరిత్రని కంటిన్యూ అయ్యేటట్టు చేయడం అనేది చాలా గొప్ప కార్యం. గొప్పతనం దేన్ని బట్టి, ఇది ఎవరికైనా ఎంత వెనకాతల చరిత్ర ఉంటే అంత గొప్పదవుతుంది. ఇప్పుడు మన గుళ్ళో, ఇప్పుడు మన ఈ పురాణం వారి యొక్క ఈ ఆలయంలో ఆ విగ్రహాలని తీసి పారేసి ఎందుకండి అప్పడబోవి చక్కగా కొత్తగా తయారు చేయించుకోవచ్చును. కానీ అలా చేయలేదు ఆయన పని. ఆ పాత మూర్తులకే ఎక్కడెక్కడ అవసరం చిన్న చిన్న టచ్అప్ చేసి అదే మూర్తులు మళ్ళీ మనకు ఉండాలి. మన పురాణం వారి యొక్క ఆనాడు కట్టినటువంటి ఆ మందిరాన్ని మళ్ళీ ఆయన తన పొలం అమ్ముకుని ఆ వచ్చిన పైసలతోటి ఆ మందిరాన్ని జీర్ణోద్ధరణ చేయించి దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేయిస్తుంది. పూర్వుల చరిత్ర ఉండాలి, దానికి మనం సంరక్షకులం కావాలి అనే ఒక పట్టుదలతోటి ఆ పనిని ఆయన చేస్తున్నాడు. ఆయన అందుకోసం వచ్చాం మేము ఇక్కడ. చరిత్ర సంరక్షణ కార్యక్రమం కనుక చరిత్ర బాగుండాలని కోరుకునే వాళ్ళందరి కర్తవ్యం అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం, దాన్ని ప్రోత్సహించడం. అందుకోసం మేము వచ్చామండి ఇక్కడ.